చిరంజీవి గారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఘటన జరిగిన తర్వాత కలెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా మీద దాడి జరగలేదు, కొంతమంది ఆగంతుకులు మాత్రం కొంత హడావిడి సృష్టించే ప్రయత్నం చేశారు, దీన్ని మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీన్నే కేటీఆర్ కూడా కోట్ చేశారు. దాడి జరగనప్పుడు కేసులు ఏ రకంగా పెడుతున్నారు, ఏ రకంగా అరెస్ట్ చేశారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? ఇప్పుడు శివ గారు దాడి జరగలేదని ఎట్లా అంటారండి? దాడి అంటే ఆయన మీద పడి కర్రలతోటి బాధ ఏమన్నా చేయాలన్నా, అటెంప్ట్ మర్డర్ చేయాలన్నా? ఏమో కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నది? దీనికి లా చదవాల్సిన అవసరం లేదు. ఒక లేమ్యాన్ కూడా ఎవరైనా సాధారణ పరిజ్ఞానం ఉన్నోళ్ళు అంటే జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా అర్థమవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఎక్కడ కేటీఆర్ మనం ఎక్కడ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు? అక్కింపేట దగ్గర అంటే ఈ లగచర్ల గ్రామం దగ్గర దాదాపు 2.2 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడికి ఎవరు రాకుండా ఈ మొగవని సురేష్ అనే వ్యక్తి ఎవరైతే కేటీఆర్ అనుచరుడు, పట్నం నరేంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడైనా, ఎందుకంటే పట్నం నరేంద్ర రెడ్డి గతంలో అక్కడ ఎమ్మెల్యే చేశాడు కాబట్టి, కుట్రల కూతంత్రంతో అప్పుడు గెలిచాడు కాబట్టి ఆయనకి కొంతమంది అనుచరులు ఉన్నారు. అలా ఈయన ప్రధాన అనుచరుడు ఆ దుద్దేల మండలంలో. ఆయన తీసుకొచ్చుకొని క్లియర్ గా కలెక్టర్ గారిని ఇట్లా డైరెక్ట్ గా ఎదురుకొచ్చి ఒక వ్యక్తి ఎంత డైరెక్ట్ గా అన్ని మీడియాలో చూసాం మనం. సార్ అక్కడికి రాండి సార్, మీరు ఇక్కడ మాట్లాడితే ఎట్లా, మేము అక్కడ ఉంటే మీరు ఇక్కడికి వస్తారా, మీరు అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి వస్తారు, వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడితే ఇక్కడికి రావాలి. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. కలెక్టర్ గారు మీటింగ్ ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఆ దుద్యాల మండలంలో ఒక 6 గ్రామాల్లో సేకరణ జరుగుతుంది, 675 ఎకరాలు. అందరు ఇక్కడికి రావాలి కదా. పెట్టిన తర్వాత రావాలి, మీ అభిప్రాయం చెప్పొచ్చు, డెఫినెట్ గా చెప్పొచ్చు. బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇలా భూసేకరణ చట్టం 2013 కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇంతకుముందు భూసేకరణ చట్టం అంటే లేదు, చాలా లోపభూయిష్టంగా ఉంది. సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన తర్వాత ఎట్లా ఉంది? దాంట్లో ఒకటి భూముల రేట్లు కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు భూముల రేట్లు కూడా పెంచారు. దాదాపు 3 రెట్లు 4 రెట్లు వస్తున్నాయి. నేను ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే కేసు కూడా ఖమ్మం సూర్యాపేట కలెక్టరేట్ లో చేస్తున్నాను. నేను చాలా ఎక్కువ ఇస్తున్నారు. బయట మార్కెట్ రేటుకు ఉండొచ్చు తేడా, కానీ అడగొచ్చు మనం. ఖచ్చితంగా కలెక్టర్ గారికి మేజిస్ట్రేట్ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఇది కాదు సార్ అదని చెప్పుకునే రైట్ మీకుంది, ప్రొటెస్ట్ చేసే రైట్ మీకుంది. మనకు ఒకవేళ నాది కూడా సూర్యాపేట హైవేలో నా ల్యాండ్ కూడా పోయింది, మనకు నచ్చనప్పుడు మనం కోర్టులు వేసుకుంటాం, కలెక్టరేట్ కోర్టులో. ఎస్ బాధ్యత చేసుకోవచ్చు. అదులు పెట్టుకొని ఈయన చాలా ప్లాన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, మాలాఫైడ్ ఇంటెన్షన్ ఉంది. ఇలా ఇక కొట్టలేదంటే కారు మీద అద్దాలు వేశారు కదా, కారు మొత్తం ఆయన ఉన్న కారుకే కొట్టారు అద్దాలు, ఇంకా కొట్టలేదని ఎట్లా సిగ్గుండాలి కేటీఆర్ నువ్వు అట్లా మాట్లాడతాను? ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి నీకున్న ఇదేనా? బ్యూరోక్రాట్స్ అంటే నీకు ఎంత చీప్ ఉంది? నువ్వు ఏమనుకుంటావు? తల పొగరెక్కిందా? నువ్వే సీఎం అనుకుంటున్నావా? ఇంకా మీరు భ్రమంలో ఉన్నారు. మీరు అధికారం పోయి సంవత్సరం అయింది, కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు మీకు. ఈ పొగరుండబట్టికే ఇంకా మీరు అట్టే రెచ్చగొడుతున్నారు. మీరాను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిందే కదా ఈ రోజు అబ్బాయి అట్ట చేయడానికి కారణం. ఒక ఆఫీసర్లను వచ్చి చేయడం అంటే ఏందని? అక్కడ ఉంది ఇవాళ భారతదేశ చరిత్రలు చూసామా? ఎక్కడో ఛత్తీస్గఢ్, ఎక్కడో మారుమూల ప్రాంతాలు జరిగినాయి. ఇవాళ కావాలనే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారం లేకుండా ఆగలేరా? ప్రజలిచ్చిన తీర్పుని మాండేట్ మీరు అంగీకరించరా? డెమోక్రసీ కాదా ఇది? మీ ఫ్యామిలీలో 4 ఉద్యోగాలు పేరు తట్టుకోలేకపోతున్నారా? ఏం నరేందర్ రెడ్డి నువ్వు ఆగలేవా? ఎమ్మెల్యే లేకుంటేగా జీవితకాలం సందా, జీవితకాలం లైఫ్ మెంబరా నువ్వేమన్నా? ప్రజలు తిరస్కరించారు. ఇంట్లో కూర్చోవాలి.